వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ ఎపిసోడ్. నిన్న అనుకున్నాం కదా, ఇది ఈ మైక్ ధైర్యం కోసమే. సో ఏంటంటే కొంచెం టైర్డ్గా కనిపిస్తున్నా. బేసికలీ ఏంటంటే మనం పెద్ద సినిమాకి వెళ్ళినాం, చూసినాం, నచ్చింది, బాగా అనిపించింది సినిమా. సో మనం పెద్ద సినిమా గురించి మాట్లాడాలా అనుకుంటే వీ కెన్ టాక్ సమ్ థింగ్స్ అబౌట్ పెద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్దిని ఒక 3, 4 పార్ట్లుగా విడదీసి దాని గురించి మాట్లాడదాం. సో దానికంటే ముందు మనం ఏదన్నా ఒక స్టేబుల్‌గా నిలబడి అలా ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేద్దాము. సో దట్ మనకు చూడ్డానికైనా మీరు మీరు చూసి ఆనందించడానికైనా ఒక రకంగా ఉంటది. సో చూద్దాం ఇక్కడ పెడితే ఎలా. బానే కొంచెం సెకండ్ ఎపిసోడ్ వరకు లాగినామంటే బండి చాలా బెటర్ పొజిషన్‌లోనే ఉన్నామన్నట్టు. సో బేసిక్‌గా మనం నిన్న మాట్లాడుకున్నట్టు 'పెద్ది' సినిమాకెళ్ళినాం. సో 'పెద్ది' సినిమా గురించి మాట్లాడేంత స్కోప్ ఉందా అంటే యాక్చువల్లీ ఉంది, కొంచెం మాట్లాడొచ్చు. ఈరోజు చాలానే జరిగింది. పొద్దున్నే లేసినాం, హోల్ ఫుడ్స్‌కెళ్ళినాం. హోల్ ఫుడ్స్‌కెళ్ళిన తర్వాత కొంచెం వెజ్జీస్ షాపింగ్ చేసి వచ్చిన తర్వాత కట్ చేసినాం. చికెన్ కట్ చేసినాం, మ్యారినేట్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు, ఇద్దరం కలిసి 'పెద్ది' సినిమాకెళ్ళినాం. 'పెద్ది' సినిమాకెళ్ళిన తర్వాత 'పెద్ది' సినిమా చూసినాం, బానే ఉంది. అక్కడి నుంచి రాయల్ బిర్యానీ హౌస్ అని ఒకటి ఉంటది ఇక్కడ రెస్టారెంట్. అక్కడికెళ్ళి బిర్యానీ తీసుకున్న తర్వాత ఏమైందంటే సడెన్‌గా అక్కడ కార్డ్ పేమెంటో ఏదో చేద్దామని అనుకున్నప్పుడు పర్స్ మర్చిపోయాను థియేటర్‌లో. మస్తు భయమైంది. ఏం చేయాలో అర్థం కాలే. మళ్ళీ వెంటనే సినిమార్క్ వాళ్ళకి ఫోన్ చేసి, "అరేయ్! నా పర్స్ మర్చిపోయినా, ఉందా మీ దగ్గర?" అని చెప్పేసి కనుక్కున్నా. కనుక్కున్నాక ఎళ్లి ఇంటర్వెల్ వరకు టైమ్ ఇయ్యండి, మేము అప్పటి వరకు లోపలికెళ్ళలేమని చెప్పారు. సరే అని చెప్పి మేమింక మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని సినిమార్క్‌కెళ్ళి అక్కడ వెయిట్ చేసి 10, 15 ఆ టైం కాంగానే ఎళ్ళినాం. సీట్‌లో ఇరుక్కుందది. దొరికింది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోసారి పర్స్‌తో జాగ్రత్త అనిపించి, మళ్ళీ బస్సెక్కి వచ్చేసినాం ఇంటికి. సో, బేసిక్‌గా 'పెద్దిని' మనం 'పెద్ది' సినిమా చూసేటప్పుడైతే నాకు చాలా, చాలా, చాలా డిఫరెంట్ థాట్స్ ఉండే. చాలా డిఫరెంట్ థాట్స్ నేను కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వరకు చూస్తున్నా. అదే ఎట్లా చూస్తా నేను 'పెద్దిని' అన్నట్టు అనుకుంటే నాకు నచ్చింది. లాగ్ అని ఉండే. అన్నారు లాగ్ అన్నారు. ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే లాగ్ అని చెప్పారు. బట్ నాకు ఆ లాగ్ గూడా ఏమి అనిపియలేదు. సో, వన్ థింగ్, ఆ సినిమాకి అలానే ఉండాలి బేసిక్‌గా. ఎందుకంటే 'పెద్ది' ఇట్స్ హిస్ జర్నీ రైట్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిండు అనేది అతని కథ గాబట్టి, ఆ పాయింట్ ఆఫ్ ఒక దగ్గరికెళ్ళిండు. వర్కౌట్ కాలేదు. ఇంకో దగ్గరికెళ్ళిండు. వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఇంకో దగ్గరికెళ్ళి అది వర్కౌట్ చేశిండు. సో, బేసికల్లీ ఇట్స్ హిస్ జర్నీ కాబట్టి ఐ వాస్ లైక్ ఓకే, ఇట్స్ బానే ఉంది అని. సెకండ్ బాగా అందరిని డిస్టర్బ్ చేసినది ఏదైనా ఉంటే 'జాన్వీ కపూర్' విచ్ ఇస్ అచ్చాయమ్మ. అచ్చాయమ్మ క్యారెక్టర్. అచ్చాయమ్మ క్యారెక్టరు ఐ అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఏంటంటే ఆహ్, సరిగ్గా చూయించలేదు. కొన్ని ఆబ్జెక్టిఫైయింగ్ సీన్స్ ఉన్నాయంటే, నాకు చూస్తుంటే గూడా నాకు గూడా సేమ్ ఫీలింగ్ అనిపించింది. అరేయ్! ఏందిది? ఈ సీన్స్ ఉండకూడదు గదా! ఇలా ఉండకూడదు గదా! అనిపించింది. ఇట్లయితే ఉండొద్దనిపించింది. ఎందుకంటే బికాజ్ అచ్చాయమ్మ క్యారెక్టర్ సెకండ్ సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి ద క్యారెక్టర్ హాస్ గ్రోన్ వెరీ ఆహ్, ఆప్టిమిస్టిక్‌గా ఇంకొంచెం సపోర్టివ్ క్యారెక్టర్‌లా మారిపోయిందది. ఫస్ట్ హాఫ్‌లో మొత్తం నేను లెక్కపెడుతుండే సెకండ్ హాఫ్‌కి. మొత్తం ఒక 7, 8 సీన్‌లు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం అనుకుంటున్న సీన్స్ గూడా కట్ జేస్తే, ఆమె రోల్ ఓన్లీ ఆ 2 సాంగ్స్‌కి ఇంకొక 3 సీన్‌లకి మాత్రమే వస్తది. కాకపోతే ఇక్కడ బుచ్చిబాబు ఏదైతే చెప్పాలనుకున్నాడో కమర్షియల్ యాస్పెక్ట్‌గా కాకుండా కొంచెం మోరల్‌గా ఏమన్నా ట్రై చేయగలిగితే చాలా బాగుండేది అచ్చయ్యమ్మ క్యారెక్టర్‌ని. బట్ కుదరలేదది. ఇంకో రూట్‌లో ఎళ్ళిపోయి అది పోయింది. సో, యాహ్! అదొక్కటి కొంచెం నాకు గూడా అరే! ఇలా చేసుండకూడదు అనిపించింది. బట్ 'జాన్వీ కపూర్' ఆర్ ఐ మీన్ అచ్చయ్యమ్మ క్యారెక్టర్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద ప్లాట్. అంటే చాలామంది ప్లాట్‌కి దూరంగా ఉంది. లైక్ అంటే అసలు ప్లాట్‌కి అసలు పర్పస్ లేని క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అచ్చాయమ్మ క్యారెక్టర్ అని. బట్ ఇట్స్ నాట్ లైక్ థట్. అచ్చాయమ్మ క్యారెక్టర్ ఈస్ వెరీ మచ్ నాట్ సో ఇంపార్టెంట్ బట్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ పెద్దిస్ లైఫ్. ఎలా అంటే సో, అచ్చయ్యమ్మ క్యారెక్టర్‌ని సేవ్ చేస్తూ ఉండడం వల్లనే తన అపోనెంట్స్ రియాలిటీ ఏంటి అనేది మనకి తెలిసింది ఆ గేమ్‌లో. సో, బేసికల్లీ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో నేనేం స్పాయిల్ ఏం చేయట్లేదు. బట్ ఏదైతే క్యారెక్టర్స్ పెద్దిని బీట్రే చేయడానికి ఒక
చిన్నపాటి ప్లాన్ ఎయడానికి ఏదైతే చేసిర్రో అదంతా జస్ట్ బికాస్ ఆఫ్ ఆహ్, 'ఆర్‌సీ సేవింగ్ అచాయమ్మ' దీనివల్ల జరిగింది. సో, కొంచెం ఫస్ట్ 3 సీన్స్ ఆర్ 4 సీన్స్ కొంచెం చేయగలిగితే, మార్చగలిగితే లైక్ రైటింగ్‌లోనే కొంచెం మార్చగలిగుంటే వెరీ మచ్ బావుండేది. అండ్ ద స్టోరీ ఈస్ ఇన్ సెట్ ఇన్ 1996 కాబట్టి 1996లో ఎలా ఉండేది అనేది కొంచెం ఇంకొంచెం చూపిస్తే బావుండేది. అండ్ ఇది సెకండ్ ఫస్ట్ లాగ్, సెకండ్ ఇది. థర్డ్ మ్యూజిక్. 'ఏఆర్ రెహమాన్' పీక్స్. మాస్. 'ఏఆర్ రెహమాన్' అసలు హి డిడ్ హిస్ జాబ్. చాలా బాగా చేసిండే. మంచిగా అనిపించింది. ఐ రియల్లీ లైక్డ్ హిస్ మ్యూజిక్. నాకు అన్ని సాంగ్స్ బాగా అనిపించినాయి. మెయిన్‌లీ ఈ మధ్య బాగా ఎక్కింది 'రై రై రారా', 'చికిరి చికిరి' అవన్నీ అయిపోయినంక కూడా నాకిది బాగా అనిపించింది. ఇది 'మసా మసా' సాంగు ఒట్టే ముట్టు ఒట్టొట్టొట్టొట్ట అన్నది అది నాకు చాలా బాగా ఎక్కిందది సాంగు. అండ్ విజువల్స్‌లో గూడా చాలా బాగా కనిపించింది. అండ్ రామ్ చరణ్ కష్టంగా అనిపిస్తుంది. సో, ఇఫ్ యూ సీ దట్ ఇట్లా లీన్ నుంచి బల్క్ అయ్యి, మళ్ళీ అథ్లెటిక్ అయ్యి, ఆ బాడీ చేంజ్ గూడా. సో, ఆయన హార్డ్ వర్క్ మాత్రం కనిపిస్తుంది. అండ్ యాక్టింగ్ యాస్ వెల్. కొన్ని సీన్స్‌లో యాక్టింగ్ చాలా చాలా బావుండే. సో, 'ఆర్‌సీ' హాస్ ఇంప్రూవ్డ్ యాస్ అన్ యాక్టర్ ఫ్రమ్ 'రంగస్థలం' ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అయితూ వస్తుండే. సో, సినిమా సినిమా పరంగా ఐ వుడ్ సే ఎళ్ళండి, చూడండి, ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ విజువల్స్ చాలా బావుండే. డైరెక్షన్ యాహ్! బుచ్చి లైక్ బానే మంచిగా చేసిండు. ఇవన్నీ బావుండే. కానీ ద మనం మ్యూజిక్ మాట్లాడుతున్నాం, డైరెక్టర్ మాట్లాడుతున్నాం, లీడ్ యాక్టర్ మాట్లాడుతున్నాం, యాక్టింగ్ మాట్లాడుతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఉంది ఈ సినిమాలో విచ్ ఈస్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ ఏంటంటే విలేజెస్‌లో నుంచి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం గాని అని. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ అదే ద మెయిన్ ఎజెండా ఈస్ లైక్ పీపుల్ హాస్ టు టేక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ దిస్ మూవీ అండ్ కమ్ ఔట్ ఆఫ్ దేర్ విలేజెస్ ఆర్ కమ్ ఔట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ ప్లే వెరీ వెల్. అంటే ఎళ్లి ఎక్స్‌ప్లోర్ చేయాలి అనేది ఈ మూవీ ఇన్‌స్పిరేషన్ ఆర్ మెసేజ్ లాగా తీసుకుంటే దట్ ఈస్ వన్ యాస్పెక్ట్. నిజమది. నేను ఒప్పుకుంటా. అంటే ఆహ్, బయటకొచ్చి గేమ్స్ ఆడుతూ ఉంటే మనకు గూడా కొంచెం తెలుస్తూ ఉంటది. సో, ఇఫ్ యూ సీ దాంట్లో ఒక సినిమానే గాదు. మనం ఇండియాకి సపోర్ట్ జేసేది ఎప్పుడు అయినా ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ వెన్ దేర్ ఈస్ ఎ వార్ అండ్ వెన్ దేర్ ఈస్ ఎ స్పోర్ట్స్ లైక్ క్రికెట్. అన్‌లెస్ అండ్ అంటిల్ దెన్ దట్ ఐ థింక్ అందరూ ఒకే లైన్‌లో ఉంటారా ఎప్పుడైనా అంటే మేబీ ఇన్ పాలిటిక్స్ ఉంటారేమో. బట్ అదర్ దాన్ దట్ ఇంకెక్కడ ఉండరు మనోళ్ళు. సో, అందుకనే వి షుడ్ ఎంకరేజ్ ఆర్ పీపుల్ టు గో ఔట్ అండ్ ఎక్స్‌ప్లోర్ మోర్ ఆపర్చునిటీస్ అని నేనంటా. సో, దిస్ మూవీ ఈస్ కైండ్ ఆఫ్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ ఆర్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఔట్ దేర్ టు ఎంకరేజ్ ద కిడ్స్. ఇట్లా బయటికి పంపించి ఆడుకోమని చెప్పడం. సో, దట్ ఈస్ వన్ యాస్పెక్ట్. అండ్ మోస్ట్ సెకండ్ ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ ఏంటంటే, సినిమాలో ఒక అంటే ఇదొక్కటే స్పాయిలర్. సినిమాలో ఒకటుంటది. ఒక డైలాగ్ ఉంటది. 18,000 villages were unnoticed in 1996 when Paddy was won పారా ఒలింపిక్స్ వాటెవర్. 18,000 అన్‌నోటిస్డ్ విలేజెస్ ఉన్నాయంటే, మనం ఎంత బ్యాక్వర్డ్ ఉన్నాం. అండ్ మనం చూస్తే కొన్ని సీన్స్ గూడా 'అప్పల్ సూరి' మధ్యలో లేకపోతే 'పెద్ది' మధ్యలో కొన్ని సీన్స్ 'సర్కార్‌కి' వాటికి జరిగే మధ్యలో. సో, ఇవన్నీ దీస్ ఆర్ రియల్ ఇష్యూస్ రైట్? మనమేం పట్టించుకోము. మనం ఏంటంటే ఈ సినిమాలో మనం చూసేవేంటంటే, బాగా ఇరిటేట్ చేసిన కొన్ని క్యారెక్టర్ సీన్స్, లేదంటే బాగా పెర్ఫార్మ్ చేసిన కొన్ని క్యారెక్టర్ సీన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద అండర్‌లయింగ్ స్టోరీ? వాట్ ఆర్ వి లెర్నింగ్ ఫ్రమ్ ఇట్? అంటే నేను ప్రతి మూవీ నుంచి ఏదో ఒకటి లెర్న్ చేస్తానా అంటే అట్లా కాదు. ఈ సినిమా ఈస్ ఫర్ లెర్నింగ్. సో, బేసికల్లీ ఏంటంటే వోట్ ఎంత పవర్‌ఫుల్, పీపుల్ ఇన్ విలేజర్ ఎంత పవర్‌ఫుల్, లేకపోతే ఒక స్పోర్ట్ యాస్ ఎ లైఫ్ లైఫ్‌లో ఒక స్పోర్ట్ ఎంత సీరియస్ రోల్ ప్లే చేస్తదనేది సో, నేను చెప్పేది మీకు కన్వే అవుతుందననే అనుకుంటున్నా. సో, హోప్‌ఫుల్లీ ఆహ్, అంటే నేను ఇంకెక్కువ యాక్చువల్‌గా డీప్‌గా చెప్పాలి. సినిమా చూసిన వెంటనే నాకనిపించింది అరే! మాట్లాడేయాలి ఇది మాట్లాడేయాలని. బట్ సినిమా చూసొచ్చిన తర్వాత నాకు పర్స్ పోవడం అయన్నీ అవ్వడం వల్ల ఆ ఊపు అదంతా లేదు. బట్ ద అండర్‌లయింగ్ మెసేజ్ ఆర్ ద అండర్‌లయింగ్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు డిస్కస్ ఏంటంటే వి ఆర్ స్టిల్ బ్యాక్వర్డ్. ఇంకా ఇంకా వెనకబడే ఉన్నాం.
ఆహ్, ఒక ట్రైన్ కోసం ఒక మనిషి త్యాగం చేయాల్సొచ్చింది. కొన్ని కొన్ని వ కొన్ని ఒక ఇంకో మనిషి తన జీవితాన్ని త్యాగం చేయాల్సొచ్చింది. సో, అలాంటివి జరుగుతున్నప్పుడు సో, యూ షుడ్ uh, our leaders basically our leaders should make sure that we are in a good space అండ్ హోప్ ఈ సినిమా పెద్దోళ్ళకి రీచ్ అయ్యి కొంచెం పర్ఫార్మెన్స్‌లు కాకుండా స్టోరీ ఏముందో చూసి, అరే! మనం ఏం తప్పు చేస్తున్నాము అనేది చూస్తే మాత్రం దట్ విల్ బి డెఫినైట్‌లీ ఎ బిగ్ విన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఫర్ 'బుచ్చి' యాస్ వెల్. సో, అంటే ఇప్పుడు 'ఉప్పెన్నతోని' నేషనల్ అవార్డ్ వచ్చింది. బట్ వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఎ నేషనల్ అవార్డ్ ఫ్రమ్ ఐ థింక్ దిస్ మూవీ నుంచి. ఎందుకంటే లాట్ ఆఫ్ కాంట్రోవర్సీస్ అయినాయి. సో, ఐ డోంట్ థింక్ సో. అండ్ బట్ మ్యూజిక్ బావుంది. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. అంటే అవి చాలా 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 కామెడీ సీన్స్ ఉన్నాయి. మేబీ అది ఓటీటీలో రిలీజ్ అయినంక కొన్ని సీన్స్ పెట్టుకొని మనం ఏమన్నా రియాక్షన్ వీడియో చేయొచ్చు. బికాజ్ ఐ టోటల్లీ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు చూడకపోతే ఎళ్లి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ ఇరిటేట్ చేసే సీన్స్ కూడా తీసేస్తున్నారు. బట్ అదర్ దాన్ థట్ మూవీ ఈస్ రియల్లీ రియల్లీ గుడ్. ఆర్సీస్ వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ హ్మ్. అనొచ్చు. Technically because of his hard work. But Bucci has done a very good job. Ratnavelu has done a very good job. Like everyone did their good. Like everyone did their job. Like excellent. And one more thing I wanted to tell in this episode ఏదన్నా ఉందా అంటే మేబీ థర్డ్ ఎపిసోడ్ మేబీ రేపు చెప్తానేమో. యాహ్! బికాస్ చాలా టైర్డ్ ఉండే ఈరోజు. టైర్డ్ ఉన్నా గూడా. ఇది ఎంతసేపు వస్తదో నాకు తెలీదు. బట్ మాట్లాడినా చాలా సేపే మాట్లాడినా. స్లోలీ వస్తాయి. మెల్లిమెల్లిగా అన్నీ ఒకటే రోజు గాదు. వస్తాయి. మెల్లిగా వస్తాయి. ఆహ్, ఐ వాంట్ టు టాక్ మోర్, షేర్ మోర్, టెల్ మోర్. ఆహ్, చెప్పాలనుంది. ఆహ్, డెఫినైట్‌లీ విల్ టాక్ మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడదాం. అండ్ ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. బెల్ ఐకాన్‌ని ఇట్లా ముట్టుకోండి చాలు. కొట్టాల్సిన అవసరం లేదు. ముట్టుకోండి. కుదిరితే చూడండి లాస్ట్ వరకు ఏ వీడియో అయినా. ఇట్ విల్ బి ఫన్ హోప్‌ఫుల్లీ. ఫన్ లేకపోతే చెప్పండి. అట్లేం లేదు. ఇంకేముంది? యాహ్! ఇట్స్ బీన్ సాటర్‌డే. ఫ్రైడే అయిపోయింది. సాటర్‌డే అయిపోయింది. యాహ్! జీవితం హాస్ టు గో ఆన్. సో, తినండి, పడుకోండి అండ్ మళ్ళీ పుడతామా ఏంటి? ఎంజాయ్ చేయండి. జీవితంలో అది మెయిన్.